మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టైన నందిగం సురేష్ ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. 17వ తారీఖు మధ్యాహ్నం వరకు నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. నందిగం సురేష్ ని విచారించేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఒక ప్రత్యేక క్వశ్చనర్ ని కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న ఇదే కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం గవాస్కర్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ సాగింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ని కూడా పోలీసులు విచారించారు. విచారణలో వైసీపీ నాయకులకు పోలీసులు 35 రకాల ప్రశ్నలు సంధించారు. అయితే ఇవాల్టి విచారణలో నందిగం సురేష్ ముందు కూడా అలాంటి ప్రశ్నలే ఉంచబోతున్నారా, లేదంటే మరొక క్వశ్చనర్ ఏమైనా సిద్ధం చేశారా అన్న ఉత్కంఠ నెలకొంది. నందిగం సురేష్ విచారణకు సంబంధించి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి 1 గంట సమయంలో నందిగం సురేష్ను పోలీసులు తీసుకువెళ్లారు. అప్పటి నుంచి అయితే ఆయన కస్టడీలో ఉన్నారు. విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న విచారణ అధికారిగా ఉన్న మంగళగిరి డీఎస్పీ అంటే గుంటూరు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ ప్రస్తుతం కూడా విచారణ అధికారిగా నందిగం సురేష్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మంగళగిరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లాయర్ సమక్షంలో ఎవరైతే నందిగం సురేష్ లాయర్ ఉన్నారో గంగాధర్, ఆయన సమక్షంలోనే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఈ క్వశ్చన్లను కూడా తయారు చేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించి నిన్న ఏదైతే వైసీపీ నేతలను అడిగారో అటువంటి ప్రశ్నలనే ఈరోజు నందిగం సురేష్ ముందు కూడా ఉంచబోతా ఉన్నారు. ప్రధానంగా అడుగుతున్న క్వశ్చన్లో ఆ రోజు దాడి జరిగింది 2021 అక్టోబర్లో టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సమయంలో నందిగం సురేష్ ఎక్కడున్నారు, మీరు నా కార్యాలయం వద్దే ఉన్నారా లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నారా, ఆ రోజు మీరు ఉపయోగించిన ఫోన్ ఏంటి, ఆ నెంబర్ ఏంటి, తదితర వివరాలన్నింటినీ కూడా నందిగం సురేష్ ముందు నుంచి పోలీసులు వివరాలు రాబడతా ఉన్నారు. అయితే నిన్న ప్రధానంగా వైసీపీ నేతలందరినీ కూడా ఇదే క్వశ్చన్లు సంధించడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలకు పూర్తిగా సహకారం అందించలేదని చెప్పేసి డీఎస్పీ మురళీకృష్ణ చెప్పడం జరిగింది. ఇదే ప్రశ్నతో ఇవాళ నందిగం సురేష్ను కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ముఖ్య నేతలు ఉన్నారు. వారి ప్రోద్బలంతోనే దిగువ స్థాయి కార్యకర్తలు నేతలంతా కూడా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగిందనేది పోలీసులు మొదటి నుంచి చెప్తున్న వాదన. ఈ వాదనకు అనుకూలంగానే ఈరోజు నందిగం సురేష్ను కూడా అరెస్ట్ చేయటం, ఆయన కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కస్టడీలో ఉంచుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు క్వశ్చనర్ అయితే ముందుంచారు. ప్రధానంగా మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు, అదేవిధంగా డీఎస్పీ మురళీకృష్ణ ఇద్దరు మాత్రమే నందిగం సురేష్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంత 35 క్వశ్చన్లు అడగటంకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. దాదాపుగా గంటన్నరలోనే నిన్న విచారణ ముగిసిన నేపథ్యంలో ఈరోజు తర్వాత దాదాపు 1 గంట తర్వాత ఏమేం క్వశ్చన్లు అడిగారు, వాటి నుంచి సమాధానాలు ఏమి వచ్చినాయి అనేది మాత్రం ఇంకా ప్రస్తుతానికి బయటికి రావటం లేదు. సమాచారం పూర్తిగా అయితే పోలీసుల వైపు నుంచి వెల్లడి కావటం లేదు. సురేష్తో పాటు హాజరైన లాయర్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. కాబట్టి ఈరోజు రేపు అదేవిధంగా ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళిద్దరూ పోలీస్ కస్టడీలో ఉంటున్నారు. అయితే సాంకేతిక ఆధారాలను కూడా సురేష్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టేక్ ఓవర్ లాంటి అధునాతన సాంకేతిక పరికరాలను కూడా ఉపయోగించి ఆ రోజు నందిగం సురేష్తో పాటు ముఖ్య నేతలంతా ఎక్కడెక్కడ ఉన్నారు, అదేవిధంగా సీసీ కెమెరా విజువల్స్ను కూడా ఇప్పటికే తీసుకున్నారు. కాబట్టి వాటి ద్వారా కూడా సురేష్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు ఎక్కడున్నారు, ఆ సమయంలో దాడి జరిగిన సమయంలో మీరు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాటి నుంచే వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని సురేష్ తాను ఆ రోజు అక్కడ లేనని, తాను పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళలేదని కూడా గతంలోనే పోలీసులకు చెప్పిన నేపథ్యం అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.